నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించారు. నమస్తే అండి. నమస్తే. అయితే నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? చర్యలు ప్రభుత్వం తీసుకోవటం గురించి మాట్లాడాల్సి వస్తే అది వేరే వెర్షను. ఎవరైతే ఆగ్రహించారో ఆవిడ మీద వ్యాఖ్యానాలు చేసిన సందర్భంగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చర్యలు తీసుకున్నారు. కానీ ఇది ఏది రైటు ఏది రాంగ్ అని మాట్లాడుకునే ముందు అసలు ఏం జరిగిందని ఒకసారి అనుకుంటే, ఈయన నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఈయన పెద్ద ఆయన సీనియర్ ఎన్టీఆర్ రోజుల్లో రాజకీయ రంగం ప్రవేశం చేసి హుందా అయిన రాజకీయాలు నడిపిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి బిడ్డగా ఇతను చేసిన వ్యాఖ్యానాలు చూస్తుంటే ఎంత దిగజారుతనంగా ఉన్నాయో మనం గమనించవచ్చు. ఆయన ఎంత నీచంగా మాట్లాడాడు ఒక మహిళ గురించి. బోరుబాబుతో పోల్చాడు ఆవిడ్ని. అంటే ఇక్కడ అడిగితే నేను ప్రభాకర్ రెడ్డికి ఒక కన్నెపిల్లని చూసి నేను పెళ్లి చేసేవాడిని, ఇల్లు బోరుబాబులో పడ్డాడనే ఒక దారుణమైన భాషా ప్రయోగాన్ని ప్రయోగించాడు అతను. అంటే దీన్ని ఎలా చూడాలంటే, మరి ఇది ఇలాంటి అంటే ఒక మహిళ పట్ల ఎంత దారుణమైన వ్యాఖ్యానాలు చేయటం అనేది మనం చూస్తే, గతంలో ఒకసారి ఇలాగే జగన్మోహన్ రెడ్డి మీద పట్టాభి గారు బోస్డికే అనే ఒక చిన్న పదప్రయోగం చేసిన దానికి లేని అర్థాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పట్టాభిని ఎంత హింస పెట్టారు, తీసుకెళ్లి పోలీస్ కస్టడీలో ఏ రకంగా నరకం చూపించారో మనం చూసాం. అలాంటి వాళ్ళు మరి ఇలాంటి చర్యని ఎలాగా సమర్థిస్తారు? వాళ్ళు చేసిన దానికి మనం గమనించాం అంతకుముందు గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. ఇవాళ వీళ్ళుండి హుందాగా ఉండాల్సిన ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళ విషయంలో ఇంత దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించినప్పుడు దాన్ని ఖచ్చితంగా సమాజం వ్యతిరేకించింది, వాళ్ళ అభిమానులు వ్యతిరేకించారు. దానికి పర్యవసానమే నేను జరిగిన సంఘటన. నేనేమంటున్నానంటే, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయటం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం అనేది వైసీపీకి ఒక రకమైన ఆటగా మొదలైంది. ఈ రఫా ఫిక్సీలు పెట్టి తిరగటం, ఏదో విధంగా ప్రభుత్వాన్ని లేకపోతే కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, ప్రజల్ని ఆందోళన కలిగించే విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టడం తప్పితే ఇంకోటి లేదు. ఏదన్నా నిరసన చెప్పాలని ఒక రైతుల దగ్గరికి వెళ్లాల్సి వస్తే కూడా వేల మందిని వేసుకుని వెళ్ళిపోవటం. ఎందుకంటే ఇప్పుడు మామిడి రైతులు పరామర్శించడానికి కూడా 800 బస్సులు 200 కార్లు వేసుకుని 25,000 మందితో ఊరేగింపు. ఇదేమన్నా జాతర కాదు కదా, ఈ పెళ్లి కాదు కదా, దేనికని చెప్పేసి ఇంతమంది వెళ్ళటం? పరామర్శించాల్సిన రైతుల్ని నువ్వు నీతో పాటు 10 మంది వెళ్తే అయిపోతుంది. అప్పుడు కూడా అదే కదా, ఇంతకుముందు ఇక్కడ మన గోవులు చనిపోయి అంటే తిరుపతిలో ఒక 2,000 మంది వెళ్ళి చూసి దాన్ని ఏదో చూసి మేము నిర్ధారిస్తామన్నట్టుగా మాట్లాడారు. గోవులకి ఏదన్నా జరిగింది అంటే ఒక డాక్టర్ని ఎంట పెట్టుకుని వెళ్తాడు ఎవడైనా, ఓ 10 మంది వాళ్ళ కార్యకర్తలు ఉంటే వెళ్తారు. కానీ 2,000 మంది వెళ్ళడానికి ఉన్నదే 2,000 కూడా లేని పశువులని చూడటం కోసం, అంతకంటే 2,000 కంటే పైన పశువుల్లాగా ప్రవర్తించే మనుషులు అక్కడికి వెళ్తున్నారనే లాంటి అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు ఆ రోజుని. అంటే వాళ్ళ వికృత చేష్టలు చూసిన తర్వాత. అలాగే ఇక్కడ ఏంటంటే, సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు అట్టు పెడితే అట్టున్నర పెట్టాలనేది ఒక సామెత ఉంది పాత రోజుల్లో. అలాగే ఇప్పుడు మీరు 5 ఏళ్ళు మీరు అట్టు పెట్టారు, వీళ్ళు ఇప్పుడు తిరిగి అట్టున్నర పెడుతున్నారు. కానీ అది కరెక్టా రైటా రాంగా అనే మన విషయానికి వెళితే ఏది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ అనుచితమైన వ్యాఖ్యానాలు చేయటం తప్పు. మరి వీళ్ళు విధ్వంసం సృష్టించడానికి అంటే జరిగింది తట్టుకోలేని ఒక జగన్మోహన్ రెడ్డి అంటారు కదా, కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు రెచ్చిపోతారు. దానికి మనం ఏం చేస్తామని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయమే ఇది. వాళ్ళు అలాగా వాళ్ళు వెళ్ళి దాడి చేశారు, వాళ్ళు కోపంతో ఉన్నారు కాబట్టి అని తాను అధికారంలో ఉన్నప్పుడు అలా సమర్థించాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడతాడు. ఎప్పుడైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది తప్పు. ఆ తప్పు వైసీపీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. కాబట్టి దానికి ఈ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే మాజీ మంత్రి రోజా గారు కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. చాలా ఎమ్మెల్యే అనే పదం వాడి ఎట్లా చూస్తారు మీరు దీన్ని? అంది ఆవిడ చాలా దారుణమైన పదం. అది ఎవరైతే 175 మంది అంటే వాళ్ళ ఎమ్మెల్యేలతో సహా లెక్కేసుకుంటే గెలిచిన ఎమ్మెల్యే నా కొడకలారా అంది ఆవిడ. ఏ పని చేయట్లేదు మీరు అన్నట్టు. అంటే ఈ వ్యాఖ్యానం మనం అంటా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అటువైపున ఉన్న 11 మంది కూడా ఆ కోవలకే వస్తారు కదా అప్పుడు ఆవిడ మాట్లాడిన దాన్ని బట్టి. అంటే 175 మందిని తన కొడుకులుగా మాట్లాడుతుంది. ఇంతమంది కొడుకులు ఇప్పుడు ఎప్పుడు కంది? ఒకళ్ళ కానీ ఉంటే దానికి కారణం ఎవరు? అంటే ఈ 175 మందికి 175 మంది తండ్రులు ఉంటారు కదా, 175 మంది తండ్రులకి నీకేంటి సంబంధం అని క్వశ్చన్ వస్తుంది కదా. అలాంటి క్వశ్చన్ నీకు ఎదురొచ్చేలాగా నువ్వు చేసుకోకూడదు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆవిడకి. ఎందుకంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఆవిడ చేసిన ఒకే ఒకటి ఏంటంటే, నీటి కుళాయి ఓపెన్ చేసి దానికి కూడా అంగరంగ వైభవంగా ఓ పూలు జల్లించేసుకుని ఒక రికార్డింగ్ డ్యాన్స్ మాదిరిగా చేసింది, ఒక టిక్ టాక్ మాదిరిగా. అలాగా 5 ఏళ్లలో ఆవిడ చేసింది ఏంటంటే ఒక నీటి కుళాయి ఓపెన్ చేయటం. ఆ 5 ఏళ్ల నుంచి ఇప్పుడు దాకా చేస్తున్నదంటే నోటు కుళాయి ఓపెన్ చేయటం. ఆవిడ ఒక నీటి కుళాయి ఓపెన్ చేసింది. ఈ 5 ఏళ్ళు నోటు కుళాయి ఓపెన్ చేసి
ఇలా ప్రవర్తిస్తూ ఉంది. అయితే ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఒక పొలిటికల్ పార్టీగా ఉండి వాళ్ళంతా నాయకులందరూ కూడా ప్రోత్సహిస్తుంటే మనం ఎలా చూస్తారు మీరు దీన్ని? ప్రోత్సహించకూడదు, అదే అంటున్నాను. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఈయన ఎంతసేపు విధ్వంసాలను సృష్టించి దాని ద్వారానే రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ఎజెండా పెట్టుకుని వైసీపీ వెళ్తుంది. ఇప్పటికైనా తన పందా మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన పందాను మార్చుకుని క్రమశిక్షణ గల సైనికులుగా కార్యకర్తల్ని తీర్చిదిద్దుకోవాలి, తయారు చేసుకోవాలి. అదే ఎప్పటికైనా పెట్టని కోట కింద ఉంటుంది. ఇది ఎప్పటికైనా ఈ రకమైన రాజకీయం చెల్లుబాటు కాదు. రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.